హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ దేవీ నవరాత్రుల్లో పూజలు చేసుకుంటాం కదండి అందరము. ఈ అఖండ దీపము, అలాగే కలశ స్థాపన, అలాగే నవరాత్రులు 9 రోజులు కూడా పూజలు చేసుకుంటాం కదా. దాని గురించి చాలామందికి కూడా సందేహాలు అనేవి సామాన్యంగా ఉంటూ ఉంటాయి. నన్ను కూడా కామెంట్స్లో చాలామంది అడిగారు. అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తే ఒక్కరికే తెలుస్తుంది కదా, అందుకోసం అనేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో పూర్తిగా చూసి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే ముందుగా వచ్చే సందేహం అయితే అఖండ దీపం అండి. 9 రోజులు కూడా అఖండ దీపం అనేది వెలిగించి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తారు కదండి. ఈ అఖండ దీపం అనేది ఆనవాయితీ ఉన్నవాళ్ళే పెట్టాలా, అలాగే అఖండ దీపము ఖచ్చితంగా పెట్టాలా, అఖండ దీపం లేకుండా పూజ ఈ 9 రోజులు పూజ చేయవచ్చా, అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి, ఇలా చాలా డౌట్స్ అనేవి వస్తున్నాయి కదా. వాటి గురించి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మీకు చెప్తానండి. అఖండ దీపం పెట్టుకోవడానికి ఆనవాయితీ అవసరం లేదండి. ఎవరైనా కూడా 9 రోజులు కూడా అమ్మని పూజించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ అఖండ దీపం అనేది పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి. లేదు అంటే నార్మల్గా కలశ స్థాపన చేసి కూడా ఈ 9 రోజులు అమ్మవారిని పూజించవచ్చు. ఈ అఖండ దీపం అనేది ఎందుకు పెడతారంటే మనము 9 రోజులు కూడా ధ్యాస అంతా కూడా అమ్మవారిపైనే ఉండాలండి. అప్పుడే మనకు ఆ పూజ ఫలితం అనేది వస్తుంది. 9 రోజులు కూడా మనము అంటే పూజ చేసాము, ఇంకా రెగ్యులర్గా మన వర్క్స్ మనం చేసేసుకుంటూ బిజీగా ఉండిపోతే మనం పూజ చేసిన ఫలితం అయితే రాదండి. ఈ నవరాత్రులు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ 9 రోజులు మనం పూజ చేసి రోజంతా కూడా అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటే చాలా మంచిది. మనకి ఆ ఫలితం, పూజా ఫలితం అనేది మనకి వస్తుందన్నమాట. అలాగే ఇలా అఖండ దీపం మనం వెలిగించి 9 రోజులు కూడా, లేదంటే 5 రోజులు 3 రోజులు మనం పూజ చేసుకుంటాము అని సంకల్పం అయితే చెప్పుకుంటాం కదా. అప్పుడు ఉదయాన్నే ఖచ్చితంగా కూడా ఎక్కడ దీపం కొండెక్కుతుందో అని చెప్పేసి మనం ఉదయాన్నే త్వరగా లేచి నూనె పోయాలి, అందులో అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి అని ముందుగానే లేచి త్వరగా పూజ అనేది చేసుకుంటాము, త్వరగా లేస్తాము. అలాగే బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా మనం అంత త్వరగా అయితే వెళ్ళమండి. అఖండ దీపం కొండెక్కుతుందేమో, ఇప్పుడు అవసరం లేదు, ఇదంత ఇంపార్టెంట్ పని కాకపోతే మీరు వెళ్ళరు కదండి. అఖండ దీపం పెట్టుకుంటే అమ్మవారి గురించే ధ్యానిస్తూ ఉంటారు కదా. కేవలం మనకి ఈ శ్రద్ధ అనేది ఉండాలి, అమ్మవారి మీద శ్రద్ధ అనేది ఉండాలి అని మాత్రమే ఈ అఖండ దీపం అనేది పెట్టుకుంటామండి. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా, అంటే ప్రతి సంవత్సరం మీరు పెట్టట్లేదు కానీ ఈ సంవత్సరం పెట్టాలి అనుకుంటున్నారు కదా, మీరు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అలాగే ఒకసారి పెడితే నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీగా పెట్టాలి అని అనుకుంటే, ఈ ఇయర్ మీకు మంచి జరిగిందనుకోండి, కనీసం ఒక 3 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాలు ఇలా అనుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే నిమ్మకాయలతో ఇంట్లో అమ్మవారికి పూజ చేయవచ్చా అని అడుగుతున్నారండి. అమ్మవారికి ఈ దేవీ నవరాత్రుల్లో నిమ్మకాయలతో దుర్గా అమ్మవారికి మాత్రమే పూజ చేస్తామండి. అలాగే మనకి అలంకారాలు ఉంటాయి కదండి, ఒక్కో రోజు ఒక్కో అలంకారము, సరస్వతీదేవి అలంకారము. అలాగే ఒకవేళ మనము ఇంట్లో దుర్గాదేవి ఫోటో లేకపోతే మనం లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటాం కదండి. అలాంటప్పుడు లక్ష్మీదేవికి కానీ సరస్వతీదేవికి కానీ అస్సలు నిమ్మకాయలతో మనం పూజ చేయకూడదండి. అలాగే నాకు తెలిసినంత వరకు మాత్రము ఇంట్లో నిమ్మకాయలతో అమ్మవారిని పూజించకూడదండి. ఈ నిమ్మకాయలతో ఎందుకు పూజిస్తారు అంటే అమ్మవారు ఈ 9 రోజులు కూడా యుద్ధం చేసి అమ్మవారు ఎంతో ఉగ్రంగా ఉంటారండి. అమ్మవారిని శాంతపరచడం కోసం మాత్రమే ఈ నిమ్మకాయలతో మనము అమ్మవారిని పూజిస్తాము. అప్పుడు అమ్మవారు కొద్దిగా శాంతిస్తారంట. అలాగే మనం కుంకుమతో అర్చిస్తూ ఉంటాం 9 రోజులు కూడా, కాబట్టి అలా కుంకుమతో అర్చించినప్పుడు అమ్మవారు శాంతపడతారు. అలాగే మనము ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నిమ్మకాయ పులిహారను కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ఎందుకంటే ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఇలా పులుపు అనేది అమ్మవారికి పెట్టాలి అనేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఒకవేళ నిమ్మకాయలు పెట్టి పూజించాలి అనుకుంటే కుదిరిన వాళ్ళు, మీకు ఆల్రెడీ మీరు పోయిన సంవత్సరం కూడా చేసుకున్నాము మాకు అంతా బాగుంది అనుకుంటే నిమ్మకాయ పెట్టి అమ్మవారిని పూజించుకోండి. లేదు అనుకుంటే మనము నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి గుళ్ళల్లో దుర్గా అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గరికి నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి మనము వాటిని వాహనాలకు కానీ లేదంటే ఇంటి ముందు గుమ్మానికి కానీ పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి. తప్పకుండా అలా చేయండి.
తరువాత దసరా రోజున నాన్ వెజ్ తినవచ్చా అని అడుగుతున్నారండి. అయితే కలశము అఖండ దీపము 9 రోజులు పెట్టుకొని తరువాత దసరా రోజు నాన్ వెజ్ తినాలి అనుకుంటే తినకపోవడమే మంచిదండి. ఎందుకంటే 9 రోజులు కూడా మనం అమ్మవారిని ఇంట్లోనే ఉంచి పూజ చేసాం కదా, అందుకని దసరా రోజు తినకపోవడమే మంచిది. అయితే కలశము అఖండ దీపం పెట్టకుండా నార్మల్గా 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళైతే దసరా రోజున నాన్ వెజ్ తినొచ్చండి, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఈ కలశాన్ని ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారండి. అయితే కలశాన్ని దసరా రోజు మంగళవారం కదపొచ్చా అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ మనము 9 రోజులు కలశాన్ని పెట్టుకుంటామండి. 15 నుంచి 23వ తారీఖు మహర్నవమి వరకు మాత్రమే మనం కలశాన్ని పెట్టుకుంటామండి. 9వ రోజే మనము కలశాన్ని కదపాలండి. అంటే సోమవారం రోజే మనం కలశాన్ని కదపాలి. దసరా రోజు అందులోనూ మంగళవారం అస్సలు కలశాన్ని కదపకూడదండి. ఒకవేళ ఆ 9 రోజులు పూజ చేసుకొని దసరా రోజు కూడా నేను అమ్మవారిని ఉంచుకుంటాను, కలశాన్ని కదపను అని అనుకుంటే మాత్రము ఉంచుకోవచ్చండి. కానీ దసరా రోజు కదపకూడదండి. తర్వాత రోజు బుధవారం రోజు 11వ రోజు కలశాన్ని కదుపుకోవచ్చు. ఒకసారి పూజ చేసి తర్వాత 11వ రోజు కదుపుకోవచ్చు. అంతేకాని మంగళవారం రోజు కలశాన్ని ఎప్పుడు కూడా కదపొద్దు. మామూలుగా అయితే మొదటి రోజు నుంచి పూజ చేసి 9వ రోజు సోమవారం రోజు కలశాన్ని కదపాలి. అలాగే అమ్మవారికి ఈ 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము నైవేద్యం అనేది కంపల్సరిగా పెట్టాలండి. ఈ ఖచ్చితంగా ఉండవలసిన నైవేద్యం అంటే పెసరపప్పుతో చేసిన వడపప్పు అంటాం కదండి, పెసరపప్పు నానబెట్టి చేస్తాము అలా. వడపప్పు, బెల్లము, పానకము ఇది ఖచ్చితంగా ప్రతిరోజు మధ్యాహ్నము అలాగే సాయంత్రము నైవేద్యంగా పెట్టాలండి. అమ్మవారు ఇలా వడపప్పుని మనం ప్రసాదం నైవేద్యంగా పెడితే మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారంటండి. తప్పకుండా 9 రోజులు కూడా ఉదయము అలాగే సాయంత్రం 2 పూటలా కూడా ఈ వడపప్పు, బెల్లము, పానకము అనేది కంపల్సరీగా పెట్టాలండి. అయితే అమ్మవారి ముందు ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలు నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఇంట్లో కూడా 9 రోజులు కూడా మనం కుంకుమార్చన చేస్తాం కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఇంట్లో కూడా కుంకుమ పసుపు నిండుగా ఉండేలాగా చూసుకోండి. అయిపోయింది అనే మాట రాకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు కదండి. ఈ 9 రోజులు తప్పకుండా ఇంట్లో పసుపు కుంకుమ అనేవి నిండుగా ఉండేలాగా చూసుకోండి. అయితే అమ్మవారికి ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా 4 పూటలా కూడా మనము నైవేద్యం అనేది పెట్టాలండి. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ మనం ఎలా అయితే తింటామో ఇప్పుడు అమ్మవారిని మనము 9 రోజులు కలశం స్థాపించి, అంటే మామూలుగా పూజ చేసుకునే వాళ్ళు ఉదయము సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉదయము నైవేద్యము, సాయంత్రం ఏదైనా పండు కానీ ఫలం కానీ నైవేద్యంగా పెట్టొచ్చండి. కానీ అఖండ దీపము అలాగే కలశ స్థాపన చేసిన వాళ్ళు మాత్రము తప్పకుండా 4 పూటలా కూడా నైవేద్యం పెట్టాలండి. ఏదైనా సరే మధ్యాహ్నం అయితే కంపల్సరీగా అన్నము, ఏదైనా ఒక వెజిటేబుల్ లేదంటే పప్పు ఏ కూరైనా కూడా మనం పెట్టవచ్చు. నైట్ కూడా అలాగే పెట్టాలండి. నైట్ అంటే మరి 8-9 కాకుండా మనం 6 పూజ చేసుకుంటాం కదండి. ఆ పూజ టైంలోనైనా సరే 7 8 కూడా దీపం కొండెక్క ముందే మనము అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టాలండి. 4 పూటలా కూడా అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టాలి. ఇంకా నా ఛానల్లో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ పెట్టానండి. నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ రోజు ఏ రంగు చీరతో ఏ రంగు నైవేద్యం పెట్టాలి, ఏ రంగు పువ్వుతో అమ్మవారిని పూజించాలి, అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో ఉంటారు అనే విషయాలన్నీ కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టానండి. అయితే అలాగే ఈ నవరాత్రుల పూజలో కూడా కలశము అఖండ దీపము పెట్టే వాళ్ళకు కూడా ఏమేం పూజా సామాగ్రి ముందుగానే తెచ్చుకోవాలి అనే విషయాన్ని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అలాగే నా ఫ్యూచర్ వీడియోస్లో నేను అఖండ దీపము ఎలా పెట్టాలి, అఖండ దీపంకి సంబంధించిన నియమాలు ఏమిటి, అఖండ దీపంకి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అనే విషయాలన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నానండి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. Thank you so much.